ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. పూర్వజన్మ పుణ్యఫలంతో మకర రాశి వారి దశ తిరగబోతోంది. జీవితంలో అద్భుత ఫలితాలను చూడబోతున్నారు. అపర కోటీశ్వరులుగా మారబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారు మార్చి మొదటి వారంలో అద్భుతమైన 3 యోగాలను పొందబోతున్నారు. దీంతో వీరి జీవితమే మారిపోతుంది. కానీ వీరికి ఒక వ్యక్తి కారణంగా ఈ సమయంలో గండం పొంచి ఉంది. జాగ్రత్త తీసుకోవాలి. ఈ రాశి వారు మార్చి మొదటి వారంలో పొందబోతున్న ఆ 3 శుభయోగాలేంటి, అలాగే వీరికి జీవితంలో మార్చి మొదటి వారంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, వీరికి ఏ వ్యక్తి కారణంగా గండం పొంచి ఉంది, వీరి ఆ గండం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, అదేవిధంగా వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటారు. వీరు వారి సొంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అంగీకరించరు. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఇతరుల ప్రమేయం లేకుండా వారి ఆలోచనకు తగిన విధంగా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు. అలాగే స్త్రీలు ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది. మంత్రోపాసన వంటి విషయాలపైన ఆసక్తి కలిగి ఉంటారు. చేసేటటువంటి పనిలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా పనులు పూర్తి చేయటంలో వీరికి వీరే సాటి. అలాగే వీరు ఏదైనా పనిని ప్రారంభించి పూర్తి చేయటానికి 100% శ్రమించవలసి ఉంటుంది. ఈ రాశివారు మార్చి మొదటి వారంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ముఖ్యంగా వీరి జీవితంలో పొందబోతున్న అద్భుతమైన 3 యోగాలేంటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తిపరంగా చాలా బాగుంటుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా వీరేదైనా వృత్తిలో పై స్థాయికి చేరుకోవాలంటే ఖచ్చితంగా శ్రమ పడవలసి ఉంటుంది. అలాగే వీరు శ్రమకు తగిన ఫలితాన్ని కూడా పొందుతారు. ముఖ్యంగా వీరు ఎవరైతే వైద్య, న్యాయవాద వృత్తుల్లో ఉంటారో వారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని లాభాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అనేక నూతన మార్గాలను అన్వేషిస్తారు. దీంతో ఆదాయం మెరుగుపడుతుంది. చెప్పాలంటే వ్యాపారపరంగా రానున్న సమయంలో వీరికి బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి రానున్న సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. అలాగే ఆహారానికి సంబంధించిన వస్తువులు అమ్మకాలు, కొనుగోలు వంటి వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. వ్యాపారపరంగా గతంలో ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీరిపోతాయి. పెట్టుబడికి అవసరమైనటువంటి ధనాన్ని బ్యాంకు నుండి, సహకార సంస్థల నుంచి లభిస్తాయి. ముఖ్యంగా వీరికి వ్యాపారపరంగా కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఆశించినటువంటి ప్రమోషన్లు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే పై అధికారులు, సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే వీరు పనిచేసేటటువంటి సంస్థల నుంచి మంచి గుర్తింపు పొందుతారు. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చెప్పాలంటే ఈ సమయంలో ఎవరికైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో వారికి ఉద్యోగాలు సులభంగా లభిస్తాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు వీరికి బాగా కలిసి వస్తాయి. సులభంగా నూతన ఉద్యోగాలను పొందగలుగుతారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఆహ్లాదకరంగా గడుపుతారు. అలాగే ఈ సమయంలో వీరికి కుటుంబ పరంగా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అయితే చేసేటటువంటి ప్రయాణాల్లో మీరు చాలా ఆనందంగా గడుపుతారు. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడపటం కొరకు ఇష్టపడతారు. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామిని అన్ని విషయాల్లో మంచి మద్దతు, సహకారం మీకు అందిస్తారు. అలాగే సంతానపరంగా శుభవార్తలు వింటారు. అయితే సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఆధునిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇతర భాషలను నేర్చుకునే ప్రయత్నాలు చేస్తారు.
విద్యా సంబంధమైన విషయాల్లో వీరు ఆశించిన స్థాయిలో పురోగతిని సాధిస్తారు. అలాగే విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలలో ఉన్నత స్థాయి విద్యా అవకాశాలను పొందుతారు. అలాగే వీరు ఎక్కువగా హార్డ్ వర్క్ను చేస్తారు. దీంతో పోటీ పరీక్షల్లో సులభంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు. అలాగే ఈ రాశివారు పరిశోధన రంగానికి సంబంధించి అత్యధిక ఆసక్తిని కలిగి ఉంటారు. దీంతో వీరికి నచ్చిన రంగంలో పరిశోధన కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కళాకారులు నూతన అవకాశాలను పొందుతారు. క్రీడాకారులకు శ్రమ అధికమైనప్పటికీ కూడా విజయం లభిస్తుంది. రాజకీయ నాయకులకు అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటే మంచిది, ఎందుకంటే విమర్శలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు, కార్మికులకు ఈ సమయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయితే ఆదాయపరంగా అంత ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బీపీ, థైరాయిడ్, షుగర్ వంటి వ్యాధులు ఇబ్బంది కలగజేస్తాయి. అలాగే కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు వంటివి అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయటం మంచిది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది. కొత్త స్థలాలను, వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. అయితే వీరికి పాత వస్తువులు, మరమ్మతుల విషయంలో అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో చేసేటటువంటి ప్రయాణాల వల్ల కూడా అధికంగా ఖర్చు చేస్తారు. ముఖ్యంగా విలాసాలకు ఈ సమయంలో దూరంగా ఉండటం మంచిది, లేదంటే అధికంగా ధనం ఖర్చు అవుతుంది. ఈ రాశి వారికి ఏ వ్యక్తి కారణంగా గండం పొంచి ఉంది అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో పరిచయం అయ్యే నూతన వ్యక్తుల వల్ల గండం పొంచి ఉంది. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా నూతన వ్యక్తులు పరిచయం అయితే వారితో చాలా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీ కుటుంబ జీవితంలోనూ, అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ జీవితాల్లోనూ అనుకోని సమస్యలు వస్తాయి. అలాగే ఈ వ్యక్తి కారణంగా మీరు చేసేటటువంటి సృజనాత్మకమైన ఆలోచనలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా నూతన వ్యక్తులు పరిచయం అయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారి జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం దక్షిణామూర్తిని పూజించాలి. దక్షిణామూర్తి అనగా శివుడు. కాబట్టి ప్రతినిత్యం శివారాధన చేయటం ద్వారా వీరికి జీవితంలో అంతా శుభం జరుగుతుంది. అలాగే శుక్రవారం రోజున లలితా సహస్రనామాన్ని పఠించాలి. ఇలా చేయటం వల్ల జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే ప్రతి శనివారం శనగలను పేదలకు పంచిపెట్టాలి. అలాగే గోమాతకు ఉలవలను నానబెట్టి తినిపించాలి. వీధి కుక్కలకు ఆహారాన్ని అందించాలి. మంగళవారం రోజున ఉపవాస నియమాలను పాటించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని నిర్వహించాలి. వీలైతే అనాథ పిల్లలకు బోధనా సదుపాయాన్ని కల్పించండి. ముఖ్యంగా మీరు చేసేటటువంటి సామాజిక సేవా కార్యక్రమాల వల్ల జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూసారు కదండి, మార్చి మొదటి వారంలో ఈ రాశి వారు పొందబోయే ఫలితాలేంటి, ముఖ్యంగా వీరు ఈ సమయంలో పొందబోతున్న 3 శుభయోగాలేంటి, అలాగే వీరికి ఏ వ్యక్తి కారణంగా గండం పొంచి ఉంది, ఆ గండం నుంచి తప్పించుకోవడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా జీవితంలో మరిన్ని ఆశించిన ఫలితాలను పొందటానికి మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.